హాయ్ ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. ఈరోజు HbA1 షుగర్ గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా HbA1గా చూసే షుగర్ యొక్క లెవెల్స్ ఎలా ఉంటాయంటే, చాలామంది టెస్ట్ చేయించుకోవడానికి వస్తుంటారు. అయితే ఈ యొక్క HbA1 టెస్ట్ అంటే మనకు చాలా ముఖ్యమైన టెస్ట్. 3 నెలలు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. షుగర్ లెవెల్స్ ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. మరి ఈ హెచ్చు తగ్గులు అవుతుంటే మనం ఏ విధంగా ఈ యొక్క షుగర్ యొక్క ఏమంటారు లెవెల్స్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ యొక్క HbA1 టెస్ట్ అంటే ప్రతి 3 నెలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకేసారి ఇస్తుంది. ఇతని యొక్క సగటు ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంది. అది HbA1 యొక్క టెస్ట్ యొక్క ఫలితాలు. ప్రతి 3 నెలలకు ఒకసారి మానిటరింగ్ చేసి ఇచ్చేటటువంటి రిపోర్ట్. చాలామంది ఏం చేస్తారంటే, టెస్ట్ చేయటానికి ఒకరోజు ముందు లేదా 2 రోజుల ముందు బాగా డైట్ చేసి షుగర్ తక్కువ తీసుకొని రిపోర్ట్లు అక్కడ రక్త పరీక్ష చేసినప్పుడు, RBA టెస్ట్ చేసినప్పుడు నార్మల్గానే ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్ ఎవరికైనా అవి నార్మల్గానే వస్తాయి. అతనికి కన్ను పోయిందనో, కిడ్నీ పోయిందనో, గుండె నాకు ప్రాబ్లం అయిందనో వస్తూ ఉంటారు. దానికి కారణం ఏందో తెలుసా? అప్పట్లో జరిగే టెస్టులు వేరు, ఇప్పుడు ఆధునీకరణ చెందినటువంటి పరిస్థితిలో కొత్త టెస్టులు వచ్చాయి. అదే HbA1 టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా షుగర్ 3 నెలలకు సంబంధించి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక షుగర్ టెస్టు ఇప్పుడు ప్రతిరోజు మానిటరింగ్ చేసే టెస్ట్ కిట్లు కూడా వచ్చాయి. షుగర్ను ప్రతిరోజు ఏమైనా ఆపరేషన్లు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఏ విధంగా జరుగుతాయో మనము ఈరోజు తెలుసుకుందాం. మీకు కంటిన్యూగా 200 గరిష్ట పరిమాణం 200 షుగర్ ఉందనుకోండి, యూనిట్లు లెవెల్స్ కానీ, అప్పుడు ఏమవుతుందంటే కంటి రెటీనా, కంటి శుక్లాలు అంటాం కదా, అవి పూర్తిగా పాడైపోయి కంటి చూపు పోతుంది. కండ్లు కనిపించవు. ఈ యొక్క కంటి కనిపించకపోవడం వల్ల మీరు ఏం చేయలేరు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే చెప్తున్నా, ప్రతి నిత్యము షుగర్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వింటే మీకే మంచిది. నేను పెద్ద పెద్ద సెట్టింగులు పెట్టలేదు, డెకరేషన్ చేయలేదు. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా.
మీకు నచ్చి మీరు మీ మనసులో ఊహించుకొని ఉదయము జొన్న రొట్టె తినండి. మధ్యాహ్నము పనిచేసేవారు కార్మికులు కానీ ఎవరైనా కానీ చపాతి కోడిగుడ్లు మంచిగా తినండి, మంచి కూరలతో ఆకుకూరలతో. సాయంత్రం మాత్రం శనగలు నీటిలో నానబెట్టి ఉదయం సాయంత్రానికి బాగానంతే వాటిని ఉడికించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కారం మిర్చి అన్నీ వేసి కొద్దిగా నూనె వేసి గరం చేసి వాటిని తాలింపు వేసి మీరు ఒక 1/2 kg శనగలు అలా రోజు సాయంత్రం తినండి. అందులో ఫైబరు, విటమిన్, ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీ షుగర్స్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలా కంట్రోల్ అవ్వడం వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం జరగదు. ఏంటివంటే ముఖ్యంగా ఫస్ట్ అయితే కళ్ళు కనిపించకపోతాయి అన్నాం కదా, వాటిని ఎలాగో ఏం చేయలేము. ఒకవేళ కళ్ళు రెటీనా పోయిన వారికి ఆపరేషన్ ద్వారా సరి చేయవచ్చు. కానీ కిడ్నీకి, గుండెకు, లివర్కు ఎఫెక్ట్ కాకుండా మీరు ఏం చేయాలంటే శనగలు మంచిగా ఉడికించిన తర్వాత అన్ని మోతాదులో వేసుకొని కారం, వెల్లుల్లి, మిరియాలు, నూనె సాయంత్రం ఒక 1/2 kg తిని ఆహారంలో ఇంకా ఏం తింటారు, 1/2 kg తిన్నాక మీకు కడుపు నిండిపోతుంది. ఒక గ్లాస్ పాలు తాగి పండుకోండి అంతే. డైట్ మీరు చేయవలసింది ఏం లేదు. ఇది చాలా స్పెషలిస్ట్ డాక్టర్లతో చర్చించినటువంటి విషయం, స్వయంగా చేస్తున్నటువంటి విషయం కాబట్టి మీరు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక మందులు పొద్దుగాల ఒకటి ఏది మన షుగర్ టాబ్లెట్ ఒకటి వేసుకోండి, మెట్ఫార్మిన్, తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోండి. ఆర్గాన్స్ ఒకసారి దెబ్బతింటే అవి మరణిస్తాయి కాబట్టి మళ్ళీ తిరిగి తీసుకురాలేం. కాబట్టి మీరే జాగ్రత్త వహించాలి. కిడ్నీలు ఫెయిల్యూర్స్ అవుతున్నాయి చాలామందికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా కొంతమందిలో ఆస్తమా కూడా ఉంటుంది. కొంతమందిలో దగ్గు, విపరీతమైన దగ్గు, టీబీ దాకా వెళ్ళిపోవచ్చు ఈ షుగర్ ప్రాబ్లం వల్ల. అలాంటి వారు ప్రతినిత్యం మీరు మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఎలాగో డాక్టర్స్ ఇస్తారు, వాటిని వేసుకోండి. అలాగే మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకోండి.